హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు హరి లాజిక్స్. ఈ కోడింగ్ అండ్ డీకోడింగ్ టాపిక్లో ఇది మనకి 5th వీడియో. సో ప్రీవియస్ వీడియోలో మనం సబ్స్టిట్యూషనల్ కోడింగ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్, అలాగే మిక్స్డ్ కోడింగ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అని డిస్కస్ చేయడం జరిగింది. సో ఈ వీడియోలో ఈ మిక్స్డ్ కోడింగ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్లో కొన్ని పెద్ద ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఆ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం. అలాగే రిమైనింగ్ మోడల్స్ అన్ని కంప్లీట్ చేసుకుంటూ వెళ్దాం. సో అంటే మనకి ఈ వీడియోతో ఈ కోడింగ్ అండ్ డీకోడింగ్ టాపిక్ అంతా కంప్లీట్ అయిపోతుంది. ఓకేనా? సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. క్వశ్చన్ నెంబర్ 61 to 63. In this type of problems, column 1 contains some words and their equivalents are given in column 2. It is not required that the letters should be in the same order as it is in the words coded for. Each letter has only one code. Study both column and answer the related questions. సేమ్ మనకి మిక్స్డ్ కోడింగ్లో ఎలాగైతే ఇచ్చారో అదే విధంగా ఇక్కడ ప్రొవైడ్ చేశారు, కాకపోతే ఒక గ్రూప్లా ఇచ్చారు. చూడండి, కాలం 1లో టోటల్గా 5 సెట్స్ ఇచ్చారు, అలాగే కాలం 2లో మనకి 5 సెట్స్ ఇచ్చారు. సో దీంట్లో రియల్ అంటే యూహెచ్కేఈనే, అది ఫిక్స్. బట్ ఆర్ అంటే ఏంటి, ఈ అంటే ఏంటి అనేది మనకు క్లారిటీ లేదు. అదే మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలి. అది ఫైండ్ అవుట్ చేసిన తర్వాత దీనికి సంబంధించిన క్వశ్చన్స్ కొన్ని ఉంటాయి, వాటికి మనం సొల్యూషన్స్ ఫైండ్ అవుట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఫస్ట్ మనం ఇచ్చిన కండిషన్స్ అన్ని రాసుకుందాం. రాసుకున్న తర్వాత వాటి మధ్య కామన్గా ఏమన్నా సెలెక్ట్ చేసుకొని వాటిని బట్టి మనం సొల్యూషన్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకేనా? సో ఫస్ట్ కండిషన్ రియల్. సో ఇప్పుడు మనకి 5 కోడ్స్ చూసాం, ఈ 5 వర్డ్స్ చూస్తున్నాం. ఫస్ట్ ఏం చేద్దామంటే ఇక్కడ కామన్గా ఉన్నాయి చూసి, సో దాన్ని బట్టి ఏ లెటర్కి ఏ కోడ్ మనం ఫస్ట్ ఫైనలైజ్ చేద్దాం. దాని తర్వాత క్వశ్చన్స్ అన్ని మనం చెక్ చేసుకుంటూ వెళ్దాం. ఓకేనా? సో ఫస్ట్ చూస్తే మనకి ఇక్కడ ఫస్ట్ కండిషన్, సెకండ్ కండిషన్, థర్డ్ కండిషన్లో ఈ మనకి కామన్గా ఉంది. అదేవిధంగా చూస్తే ఇక్కడ ఫస్ట్ కండిషన్, సెకండ్ కండిషన్, థర్డ్ కండిషన్లో కే మనకి కామన్గా ఉంది. చూడండి, మనం ఎలా ఫైనలైజ్ చేయాలి, ఎలా కామన్గా తీసుకోవాలి అంటే ఖచ్చితంగా మనకి మూడిట్లో అది మాత్రమే కామన్గా ఉండేలా చూసుకోవాలి. ఓకేనా? సో కొన్ని కండిషన్స్ చూసారనుకోండి, సేమ్ 2 ఉంటాయి. సో అలా చూస్తే మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోయినట్టే, మీరు వేరే దారిలో వెళ్ళిపోతున్నట్టే. ఇక్కడ ఖచ్చితంగా ఈ మూడిట్లో ఈ మాత్రమే కామన్గా ఉంది, వేరే ఏ లెటరు కామన్గా లేదు. అండ్ ఇక్కడ 3 కోడ్స్ చూస్తే ఈ 3 కోడ్స్లో ఓన్లీ కే మాత్రమే కామన్గా ఉంది, వేరే ఏది కామన్గా లేదు. అలా జాగ్రత్తగా చూసుకున్న తర్వాత మాత్రమే మీరు తీసుకోవాలి. ఓకేనా? సో ఇక్కడ మనకి ఏం ఫైనలైజ్ అయింది, ఈ అంటే కే అని ఫైనలైజ్ అయింది. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు ఈ ఫస్ట్ కండిషన్, సెకండ్ కండిషన్ చూస్తే ఏ కామన్గా ఉంది, ఏ మిగతా దగ్గర కూడా ఉంది. బట్ ఇక్కడ ఉన్నదాన్ని బట్టి ఫైనలైజ్ చేసుకొని ఇక్కడ కూడా మనం క్యాన్సిల్ చేసేద్దాం. ఓకేనా? సో ఇక్కడ ఫస్ట్ కండిషన్, సెకండ్ కండిషన్ ఏ కామన్గా ఉంది. అదేవిధంగా చూస్తే ఇక్కడ యు కామన్గా ఉంది, యు. ఓకేనా? సో నేను వేరే సింబల్తో మెయింటైన్ చేస్తాను. సో దాన్ని బట్టి ఎవరైనా పీడిఎఫ్ చూస్తే వాళ్ళకి ఈజీగా ఉంటుంది. ఇక్కడ స్క్వేర్ తీసుకుందాం. సో దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు మనం, ఏ అంటే యు, ఏ అంటే యు. సో ఇక్కడ ఏ కొట్టేద్దాం, ఇక్కడ ఏ కొట్టేద్దాం, అలాగే ఇక్కడ యు, ఇక్కడ యు. సో క్యాన్సిల్ చేసేసాం, అంటే మనకి ఈజీగా ఉంటుంది మిగతా ఏం చేసుకుంటూ వెళ్ళడానికి. ఓకేనా? నెక్స్ట్ ఈ సెకండ్, థర్డ్లో చూస్తే మనకి ఏదైనా కామన్గా ఉందా, ఐఈడి కామన్గా లేదు. ఫస్ట్, సెకండ్ చూస్తే ఏమైనా కామన్గా ఉందా, ఓకే. ఫస్ట్, థర్డ్ చూస్తే కామన్గా ఉంది, ఎల్ కామన్గా ఉంది. ఫస్ట్ 1, థర్డ్ 1 చూస్తే మనకి ఎల్ కామన్గా ఉంది. ఫస్ట్, థర్డ్లో మనకి హెచ్ కామన్గా ఉంది, ఇక్కడ హెచ్. సో దీన్ని బట్టి మనం ఏం చేయొచ్చు, ఎల్ అంటే హెచ్. సో ఇక్కడ ఎల్ అంటే హెచ్ కాబట్టి ఫస్ట్ కండిషన్లో మిగిలిపోయింది ఏంటి, ఆర్. ఇక్కడ మిగిలిపోయింది ఏంటి, సి. సో దాన్ని బట్టి ఫైనలైజ్ చేసి ఆర్ అంటే సి అని కూడా మనం రాయొచ్చు, ఆర్ అంటే సి. ఇక్కడ ఎల్ క్యాన్సిల్ చేద్దాం, హెచ్ క్యాన్సిల్ చేద్దాం, ఇక్కడ ఎల్ క్యాన్సిల్ చేద్దాం, హెచ్ క్యాన్సిల్ చేద్దాం. సో ఒకసారి తీసుకున్నామే మళ్ళీ చెక్ చేసుకోకుండా, రెండోసారి మళ్ళీ ట్రై చేసి కన్ఫ్యూజ్ అవ్వకుండా ఒకేసారి క్యాన్సిల్ చేస్తున్నా. ఓకేనా? సో ఇప్పుడు నెక్స్ట్ ఇంకా ఏం చూడాలంటే సెకండ్ 1, థర్డ్ 1 ఏమైనా కామన్గా ఉన్నాయంటే ఐడి, ఎస్ఎఫ్ కామన్గా లేవు. సెకండ్ 1, ఫోర్త్ 1లో చూస్తే మనకి డి కామన్గా ఉందండి. చూడండి, సో డి.
సెకండ్ వన్ ఫోర్త్ వన్లో మనకి డి కామన్గా ఉంది. సెకండ్ వన్ ఫోర్త్ వన్లో మనకి ఇక్కడ ఎల్ కామన్గా ఉంది. ఎల్ కామన్గా ఉంది. ఓకేనా? సో డి అంటే ఎల్. సో ఇక్కడ డి అంటే ఎల్. ఓకే, క్లియర్ అయిపోయింది. ఇక్కడ సెకండ్ కండిషన్లో మిగిలింది ఏంటి? ఐ. అండ్ ఇక్కడ మిగిలింది ఏంటి? క్యూ. సో దాన్ని బట్టి ఏం చెప్పొచ్చు? ఐ అంటే క్యూ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఫోర్త్ కండిషన్లో మిగిలిపోయింది ఏంటి? ఓ. ఇక్కడ మిగిలిపోయింది ఏంటి? జే. సో ఓ అంటే జే అని మనం ఫైనలైజ్ చేయొచ్చు. సో ఓ అంటే జే. ఇక్కడ ఐ, ఇక్కడ క్యూ క్యాన్సిల్. ఇంకా ఓ ఎక్కడైనా ఉందా అంటే ఓ ఇంకెక్కడా లేదు మనకి. సో ఇక్కడ ఐ అయిపోయింది, ఏ అయిపోయింది, ఎల్ అయిపోయింది, ఎఫ్ మిగిలిపోయింది. సో ఇక్కడ థర్డ్ వన్ ఫిఫ్త్ వన్లో ఎఫ్ మనకి కామన్గా ఉంది. థర్డ్ వన్ ఫిఫ్త్ వన్లో మనకి ఎఫ్ కామన్గా ఉంది. థర్డ్ వన్ ఫిఫ్త్ వన్లో ఎఫ్ కామన్ తీసాం. ఇక్కడ జెడ్ కామన్గా తీసుకుంటున్నాం. సో జెడ్ అంటే ఎఫ్, సారీ రివర్స్ రాశాను. ఎఫ్ అంటే జెడ్. ఎఫ్ అంటే జెడ్. ఓకే. సో మిగిలిపోయింది ఏంటి? ఎన్. ఎన్ అంటే పి. అండ్ ఇక్కడ మిగిలిపోయింది ఎస్. ఎస్ అంటే ఎక్స్. సో మీకు అర్థమైంది అనుకుంటా కదా ఎలా చేయాలని చెప్పి. సో మీకు కొంచెం ఈజీగా అర్థం అవడం కోసం డిఫరెంట్ కలర్స్ మెన్షన్ చేశాను నేను. ఓకేనా? సో ప్రాసెస్ అయితే ఇదే. ఇప్పుడు మనకి అన్ని లెటర్స్కి కోర్స్ ఫైనలైజ్ అయిపోయి ఇప్పుడు ఇవి ఉపయోగించుకొని మనకి ఇచ్చిన క్వశ్చన్స్కి సొల్యూషన్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకేనా? క్వశ్చన్ నెంబర్ 61. కోడ్ ఫర్ డార్న్. సో DARN. సో డికి కోడ్ ఏంటి, ఏకి కోడ్ ఏంటి, ఆర్కి కోడ్ ఏంటి, ఎన్కి కోడ్ ఏంటో చూద్దాం. DARN. డి అంటే ఎల్, ఏ అంటే యు, ఆర్ అంటే సి, ఎన్ అంటే పి. LUCP. LUCP. ఒకసారి చెక్ చేయండి. LUCP ఎక్కడ ఉన్నాయో చెక్ చేయండి. LUCP అంటే ఎగ్జాక్ట్ ఇదే ఫార్మాట్లో ఇవ్వలేదు. సో LUCP ఈ 4 లెటర్స్ ఎక్కడైతే ఉంటాయో అదే మన సొల్యూషన్. LUCQ ఉంది ఇక్కడ. 3 కాదు, జెడ్ కాదు. సో LUCP అంటే ఆప్షన్ 2. UCPL అని చెప్పి కొంచెం ర్యాండమ్గా ఇచ్చారు. యాజ్ ఇట్ ఈస్గా DARNకి సంబంధించిన కోడ్స్ అన్ని ఆప్షన్ 2లో మాత్రమే ఉన్నాయి కాబట్టి ఆప్షన్ 2 ఇస్ ద సొల్యూషన్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 62. కోడ్ ఫర్ ఆర్డినల్. సేమ్ ఆర్డినల్. దీన్ని కూడా అదే విధంగా మనం ఫాలో అవుతాం. సో మనం పైన కొంచెం చూసాం కదా. ఎన్ అంటే పి అని, ఏ అంటే యు, ఆర్ అంటే సి, డి అంటే ఎల్. సో మనకు కావాల్సింది OIL. ఈ మూడింటికే OIL. ఓ అంటే జే, ఐ అంటే క్యూ, ఎల్ అంటే హెచ్. OIL అంటే JQH. JQH అంటే యాజ్ ఇట్ ఈస్గా తీసుకోవాల్సిన పని లేదు, ఎలాగో ర్యాండమ్గా ఉంటాయి కాబట్టి. ఓకేనా? సో ఇక్కడ JCLQPUH. ఒకసారి జాగ్రత్తగా ఇవి మాత్రమే ఎక్కడైతే రిపీట్ అవుతున్నాయో చూసి అది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. లేదంటే ఎలిమినేట్ కూడా చేయొచ్చు. చూడంగానే మనకి ఈ లెటర్ ఇక్కడ లేదనిపించింది అనుకో, అది మనం ఎలిమినేట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఓకేనా? ఎక్స్ ఇక్కడ లేదు, క్యాన్సిల్ చేసేయండి. నెక్స్ట్ జెడ్ ఇక్కడ లేదు, క్యాన్సిల్ చేసేయండి. నెక్స్ట్ కే కూడా లేదు, క్యాన్సిల్ చేసేయండి. ఆప్షన్ 1 ఇస్ ద సొల్యూషన్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 62. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 63. కోడ్ ఫర్ నాయిస్. NOISE. సో మనకి ఎన్ అంటే పి, ఓ అంటే జే, ఐ అంటే క్యూ. ఓ అంటే జే, ఐ అంటే క్యూ, ఎస్కి ఈకి మనం తీసుకోవాలి. ఎస్ అంటే ఎక్స్, ఈ అంటే కే. ఎస్ అంటే ఎక్స్, ఈ అంటే కే. సో ఎక్స్ మనకి ఆప్షన్ 2లో ఉంది, 3లో ఉంది, 4లో ఉంది, 1లో లేదు, తీసేయండి. నెక్స్ట్ కే మనకి ఆప్షన్ 2లో ఉంది, 3లో ఉంది, 4లో ఉంది. పి మనకి ఆప్షన్ 2లో లేదు, తీసేయండి. పి ఆప్షన్ 3లో ఉంది, 4లో ఉంది. జే ఆప్షన్ 3లో ఉంది, 4లో లేదు, తీసేయండి. సో ఆప్షన్ 3 ఇస్ ద సొల్యూషన్. ఒకవేళ తెలియకపోతే ఈ ప్రాసెస్లో వెళ్ళచ్చు. ఒకటి
ఇక్కడ లేని లెటర్ ఎక్కడైతే ఉందో అది మనం క్యాన్సిల్ చేస్తాం. లేదంటే ఏదో ఒక లెటర్ తీసుకొని అన్నిట్లో ఉందో లేదో చెక్ చేస్తాం. లేనిది మనం క్యాన్సిల్ చేస్తాం. ఒక్కసారి క్యాన్సిల్ అయిపోతే అది మనకి సొల్యూషన్ కాదు. ఓకేనా, ఇది మనకి ప్రాసెస్. సో ఈజీగానే ఉంటుంది. ఒక 5 to 6 పారాగ్రాఫ్స్ మీరు ప్రాక్టీస్ చేస్తే ఇంకా మీకు ఈజీ అయిపోతుంది అనమాట. సో ప్రాసెస్ అయితే ఇదే, యాజ్ ఇస్ ఫాలో అవ్వండి, మీరు ఈజీగా చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఓకేనా. సో నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూద్దాం, దాన్ని బట్టి మీకు కొంచెం క్లారిటీ వస్తుంది. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 64 to 66. సేమ్ క్వశ్చన్ అంటే సేమ్ ప్యాటర్న్ యాజ్ ఈజ్ ఇవి కూడా మనం నోట్ చేసుకుందాం. నోట్ చేసుకొని వాటి మధ్య కామన్గా ఉన్నాయి సెలెక్ట్ చేసుకొని అన్ని ఫైనలైజ్ చేసుకుంటూ వెళ్దాం. ఓకేనా. సేమ్ ప్యాటర్న్ అంటే సేమ్ క్వశ్చన్ అంటే సేమ్ మోడల్. ఇచ్చిన కండిషన్స్ అన్ని నోట్ చేసుకున్నాం. ఇప్పుడు వీటి మధ్య కామన్గా ఏమున్నాయో చూసుకొని వాటిని బట్టి నోట్ చేసుకుంటూ వెళ్దాం. ఓకేనా. థర్డ్ కండిషన్ చూస్తే L 2 times ఉంది, అలాగే ఇక్కడ G 2 times ఉంది. సో దీన్ని బట్టి ఏం ఫైనలైజ్ చేయొచ్చు మనం, L అంటే G అని ఫైనలైజ్ చేయొచ్చు. సో L అంటే G ఒకటి క్లియర్ అయింది. నెక్స్ట్ 4 and 5లో చూస్తే మనకి D కామన్గా ఉంది, ఓన్లీ D మాత్రమే కామన్గా ఉంది. అదేవిధంగా ఇక్కడ ఓన్లీ R కామన్గా ఉంది. సో D అంటే R అని మనం ఫైనలైజ్ చేయొచ్చు. సో నెక్స్ట్ సెకండ్ వన్, ఫిఫ్త్ వన్, సిక్స్త్ వన్ చూస్తే I కామన్గా ఉంది. చూడండి, I కామన్గా ఉంది. ఇక్కడ I, ఇక్కడ కూడా I, మూడిట్లో మనకి I కామన్గా ఉంది. సెకండ్, ఫిఫ్త్, సిక్స్త్, ఇక్కడ కూడా సెకండ్, ఫిఫ్త్, సిక్స్త్ చూస్తే C C C C మనకి కామన్గా ఉంది. సో I అంటే C అని మనం ఫైనలైజ్ చేయొచ్చు. నెక్స్ట్ 5 and 7 చూస్తే మనకి R కామన్గా ఉంది, R. అలాగే ఇక్కడ 5, 7 చూస్తే మనకి O అనేది కామన్గా ఉంది. సో R అంటే O అని మనం ఫైనలైజ్ చేయొచ్చు. సో దీన్ని బట్టి ఇంకొంచెం క్లారిటీగా మనకి ఏం తెలుస్తుంది అంటే ఇక్కడ P మిగిలిపోయింది, ఇక్కడ T మిగిలిపోయింది. సో P అంటే T, ఇది కూడా మనకి క్లియర్గా అర్థమైపోయింది. నెక్స్ట్ ఇంకా ఇంకొన్ని చూస్తే A అనేది థర్డ్ వన్, ఫోర్త్ వన్, సెవెంత్ వన్, మూడిట్లో మనకి కామన్గా ఉంది. ఇక్కడ థర్డ్ వన్, ఫోర్త్ వన్లో కామన్గా ఉన్నది ఏంటి, H. అండ్ అలాగే సెవెంత్ వన్లో కూడా H అనేది కూడా కామన్గా ఉంది. సో ఫస్ట్ మనం ఇక్కడ Hని తీసుకుందాం. ఇక్కడ A, ఇక్కడ A, ఇక్కడ కూడా A కామన్ తీస్తే ఇక్కడ H అలాగే H. సో దీన్ని బట్టి A అంటే మనం H అని తీసుకోవచ్చు. ఓకేనా. సో నెక్స్ట్ థర్డ్ వన్, సెవెంత్ వన్లో మనకి Y కామన్గా ఉంది. థర్డ్ వన్, సెవెంత్ వన్లో మనకి Y కామన్గా ఉంది. సో ఇప్పుడు థర్డ్ వన్లో U అండ్ V ఉన్నాయి, సెవెంత్ వన్లో V అండ్ W ఉన్నాయి. సో V మనం కామన్గా తీసుకుంటాం. సో Y అంటే V. సో ఇక్కడ మిగిలిపోయింది ఏంటి, ఇంకా V మిగిలిపోయింది, W మిగిలిపోయింది. సో V అంటే W. అండ్ ఇక్కడ T మిగిలిపోయింది, అండ్ ఇక్కడ U మిగిలిపోయింది. సో T అంటే U. సో ఏ లెటర్స్ అయితే మనకి కనిపెట్టేసామో అవన్నీ క్యాన్సిల్ చేస్తాం మనం. T కనిపెట్టేసాం, U క్యాన్సిల్ చేయి. సో మిగిలిపోయింది O కాబట్టి O అంటే J. O అంటే J. నెక్స్ట్ ఇక్కడ వేరీ మొత్తం అయిపోయింది. సో అక్కడ మనం చేయాల్సింది ఏంటి, ఇంకా ఫస్ట్ C తీసుకుందాం. అంటే U తర్వాత చూద్దాం, ఫస్ట్ C తీసుకుందాం. ఈ ఫస్ట్ కండిషన్, సెకండ్ కండిషన్, ఫోర్త్ కండిషన్ అన్నింటిలో కలుపుకుంటే మనకి C ఒక్కటి కామన్గా ఉంది. అలాగే ఇప్పుడు ఈ ఫస్ట్ కండిషన్, సెకండ్ కండిషన్, ఫోర్త్ కండిషన్లో చూసుకుంటే F మూడిట్లో మనకి F కామన్గా ఉంది. ఓకేనా. సో C అంటే మనకి F అని ఫైనలైజ్ చేయొచ్చు. నెక్స్ట్ ఫస్ట్ వన్, సెకండ్ వన్లో మనకి U కామన్గా ఉంది. U కామన్గా ఉంది, సెలెక్ట్ చేసుకున్నాం. సో ఇప్పుడు ఫస్ట్ వన్, సెకండ్ వన్ చూస్తే ఇక్కడ P కామన్గా ఉంది, P. సో U అంటే P. సో ఇంకా సెకండ్ కండిషన్లో మిగిలిపోయింది ఏంటి, N, మిగిలిపోయింది B. సో N అంటే B. నెక్స్ట్ ఫస్ట్ కండిషన్, ఫోర్త్ కండిషన్ చూస్తే
మనకి ఈ కామన్గా ఉంది చూడండి. సో ఫస్ట్ కండిషన్, ఫోర్త్ కండిషన్లో మనకి కే ఒకటి కామన్గా ఉంది. సో ఫైనల్గా ఈ అంటే కే అని కూడా మనం నోట్ చేసేసుకున్నాం. సో అన్నీ మనకు అయిపోయినాయి. ఇక్కడ ఎస్ మిగిలిపోయింది, ఇక్కడ ఐ మిగిలింది. సో మళ్ళీ ఎస్ అంటే ఐ, ఇంకా ఏమైనా ఉన్నాయా? మొత్తం అన్నీ అయిపోయినాయి. సో అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. కొంచెం టైం పట్టింది, పర్లేదు, బట్ మీకు అర్థమవుతుంది కదా క్లియర్గా ఎలా చేయాలని చెప్పి. సో కొంచెం డీటెయిల్గా స్లోగా నిదానంగానే చూడండి. ఫస్ట్ నేర్చుకునేటప్పుడు టైం పడుతుంది, తర్వాత ఈజీగా చేసుకుంటూ వెళ్తారు. సో మీకు ఈజీగా తెలియాలి, ఇంకొంచెం మీకు అర్థం అవ్వాలని చెప్పి పెద్ద క్వశ్చన్ తీసుకొని నేను ట్రై చేశాను. ఓకేనా? మీకు ఎగ్జామ్లో అయితే ఒక 3 or 4 ఇస్తారు కండిషన్స్, కొంచెం ఈజీగానే ఇస్తారు, ఇంత టఫ్గా అయితే ఇవ్వరు అనమాట. ఓకే, సో టోటల్గా ఉన్నవన్నీ కంప్లీట్ చేసేసాం. నెక్స్ట్ మనం క్వశ్చన్ చెక్ చేసుకుంటూ వెళ్దాం. ఓకేనా? క్వశ్చన్ నెంబర్ 64, కోడ్ ఫర్ పీస్, PIECE, పీస్. ఈ క్వశ్చన్లో మీరు గమనించాల్సింది ఏంటంటే ఈ 2 times ఉంది. సో ఇక్కడ ఆప్షన్స్లో ఏదైనా కోడ్ 2 times ఏదైనా ఉంటే అదే మన సొల్యూషన్. ఇక్కడ ఏది 2 times లేదు, ఇక్కడ కూడా ఏది 2 times లేదు, 2 క్యాన్సిల్. ఇక్కడ ఏది 2 times లేదు, ఇక్కడ మాత్రం కే 2 times ఉంది. సో ఈ అంటే మనకి కే అవ్వాలి, కింద మనకు కనిపిస్తుంది క్లియర్గా. సో ఈ అంటే కే అని చెప్పి, సో డైరెక్ట్గా ఆప్షన్ 4 ఇస్ ద సొల్యూషన్. అంటే కొన్ని ఇలాంటివి ఉంటాయి, ఇలా చూసి మీరు ఈజీగా పెట్టుకుంటూ వెళ్ళొచ్చు. ఓకేనా? బట్ కొంచెం ఎక్స్పీరియన్స్ వస్తే, ఎక్స్పీరియన్స్ అంటే ఎక్కువ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తే ఇలాంటివి మీకు అర్థమవుతాయి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 65, కోడ్ ఫర్ ద వర్డ్ డైరీ, DAIRY, డైరీ. చూద్దాం కోడ్స్ ఏవి ఇచ్చారో మనం చూద్దాం. డి అంటే ఆర్, ఏ అంటే హెచ్, ఐ అంటే సి, ఆర్ అంటే ఓ, వై అంటే వి. RHCOV, RHCOV, RHCOV. ఆర్ మనకి ఫస్ట్ ఆప్షన్లో లేదు, సెకండ్ ఆప్షన్లో లేదు, అలాగే ఫోర్త్ ఆప్షన్లో కూడా లేదు. సో మిగిలిపోయింది ఏంటి? ఓన్లీ థర్డ్ ఆప్షన్. ఆర్ ఉంది, హెచ్ ఉంది, సి ఉంది, ఓ ఉంది, వి ఉంది. సో ఆప్షన్ 3 ఇస్ ద సొల్యూషన్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 65. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 66, కోడ్ ఫర్ ద వర్డ్ సస్టైన్. సో దీంట్లో కూడా మనకి ఎస్ 2 times రిపీట్ అయింది. ఒకసారి చెక్ చేద్దాం. సస్టైన్ ఎస్ 2 times రిపీట్ అయింది కదా. సో ఇక్కడ ఫస్ట్ ఆప్షన్లో ఏది 2 times రిపీట్ అవ్వలేదు. అలాగే ఇక్కడ ఐ 2 times రిపీట్ అయింది. ఇక్కడ మనకి కే 2 times రిపీట్ అయింది. కే అంటే మనకి ఈ కదా, ఈ అంటే కే మనకి. సో 3 కూడా కాదు, ఆల్రెడీ మనం ఫైండ్ అవుట్ చేసాం. ఈ అంటే కే కాబట్టి సో ఆప్షన్ 3 కాదు. ఇక్కడ మనకి జీ 2 times వచ్చింది, అలాగే ఐ మనకి 2 times వచ్చింది. సో మన ఎస్ అంటే ఐయా లేదా జీ అనేది ఒకసారి క్లియర్గా చెక్ చేసుకున్నాక ఆప్షన్ మనం లాక్ చేద్దాం. ఓకేనా? సో మనకి ఇక్కడ ఎస్ అంటే ఐ. సో మనం ఏం చేసుకోవచ్చు? డైరెక్ట్గా ఆప్షన్ 2 తీసుకోవచ్చు. అంటే మొత్తం నోట్ చేసుకునే కంటే ఇలా కొంచెం ట్రిక్ ఉపయోగించేస్తే కొంచెం టైం సేవ్ అవుతుంది కదా. సో అందుకని ఇలా కూడా మీకు చెప్తున్నాను అనమాట. ఓకేనా? ఒకటి అలా డైరెక్ట్గా చూసుకొని చేయడం, అండ్ ఇంకోటి త్రూ ఆప్షన్స్ మనం ఫైనలైజ్ చేసుకొని చేయడం. ఓకేనా? సో ఇది మనకి ఈ మిక్స్డ్ కోడింగ్లో బిగ్ ప్రాబ్లమ్స్ చేసే ప్రాసెస్. ఒకసారి ఒక 5 to 6 ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయండి, దాని తర్వాత మీకే ఇవి ఈజీ అనిపిస్తాయి. ఓకేనా? సో రైట్, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 67 to 70. Observe the following coded table and find the codes for the words given to the relative questions. ఓకే, సేమ్ ప్రాసెస్, బట్ ఇక్కడ మనకి లెటర్స్, కోడ్స్ అండ్ నెంబర్స్ ఇచ్చారు. సో వాటిని బట్టి మనం డైరెక్ట్గా ఫైండ్ అవుట్ చేయాలంటున్నారు. ఓకేనా? సో ఇక్కడ మనకి మనీ అని ఉంది. సో ఎం అంటే 3, ఓ అంటే 1, ఎన్ అంటే 8, ఈ అంటే $, వై అంటే ఇక్కడ సింబల్ ఇచ్చారు, ఆ సింబల్ $318, ఈ సంథింగ్ కరెన్సీ సింబల్ ఇచ్చారు, $318 కరెన్సీ సింబల్. ఆప్షన్ 4 ఇస్ ద సొల్యూషన్. సో డైరెక్ట్గా ఇచ్చేసారు. సో దీంట్లో మనకి ఎలాంటి కండిషన్ కానీ లేదా ర్యాండమ్ ఇవ్వడం కానీ అట్లా ఏమి లేదు, ఉన్నది ఉన్నట్టుగా ఇచ్చారు, అది మనం డైరెక్ట్గా సెలెక్ట్ చేసుకుని పెట్టేసాం. ఓకేనా? చాలా ఈజీ ప్రాబ్లంగా ఉంది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 68, #1 యారో మార్క్ పైకి అండ్ 2. సో వీటికి మనకి కోడ్స్ ఏమొస్తాయో చెక్ చేద్దాం. ఓకేనా? సో ఉన్న వాటిలో ఆప్షన్స్ ఏమున్నాయి? వరల్డ్, వియర్డ్, వర్స్ట్, రైట్. సో అన్నీ మనకి మీనింగ్ వచ్చే వర్డ్సే ఉన్నాయి. సో మనకి ఏదైనా వచ్చు. సో యాష్ అంటే మ్యాక్సిమం డబుల్ అయ్యే ఛాన్స్ ఉంది,
ఎందుకంటే అన్ని డబ్ల్యూ ఉన్నాయి కాబట్టి. అండ్ సెకండ్ ప్లేస్లో ఓ రెండింటికి ఉంది కాబట్టి సో మ్యాక్సిమం ఓ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ థర్డ్ ప్లేస్లో మనకి ఆర్ ఉంది, సో ఆర్ కూడా అయ్యే ఛాన్స్ ఉంది. సో మనం ఏం చేద్దామంటే లాస్ట్ నుంచి వద్దాం. 2కి అలాగే యారో మార్క్ పైన ఉన్న సింబల్కి లెటర్స్ ఏంటో చూద్దాం, దాన్ని బట్టి మనం ఫైనలైజ్ చేద్దాం. ఓకేనా? సో 2 అంటే టీ ఉంది, యారో మార్క్ పై ఉంటే ఎస్ ఉంది. 2 అంటే టీ, యారో మార్క్ పైకి ఉంటే ఎస్. సో మ్యాక్సిమం 100% మనకి వరస్ట్ ఆప్షన్ 3 అయ్యే ఛాన్స్ ఉంది. ఓకేనా? సో ఎందుకంటే ఓ అండ్ ఆర్ కామన్గా ఉన్నాయి, ఎస్టీ మనకి ఫైనలైజ్ చేసేసాం డైరెక్ట్గా చూసి. సో దాన్ని బట్టి ఆప్షన్ 3 ఇస్ ద సొల్యూషన్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 69. హౌ మెనీ ఆల్ఫాబెట్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ బిట్వీన్ ద లెటర్స్ ఇండికేటెడ్ బై ద కోడ్స్ @ అండ్ కేర్ ఆఫ్? ఈ రెండు కోడ్స్ రెండు లెటర్స్ని ఇండికేట్ చేస్తాయంట. ఆ రెండు లెటర్స్ మధ్య ఎన్ని లెటర్స్ ఉంటాయని మనల్ని అడుగుతున్నారు. ఓకేనా? సో @ అండ్ సి ఏమున్నాయో చూద్దాం. @ అంటే ఆర్, సి అంటే యు. @ అంటే ఆర్, సి అంటే యు. సో ఆర్ అంటే 18, యు అంటే 21 కాబట్టి మధ్యలో 19 అండ్ 20. సో ఎస్ అండ్ టీ రెండు లెటర్స్ ఉంటాయి. సో ఆప్షన్ 1 ఇస్ ద సొల్యూషన్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 69. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 70. వాట్ ఈస్ ద కోడ్ ఫర్ ద వర్డ్ స్మోక్? SMOKE, స్మోక్. సో దీంట్లో ఎలాంటి ట్రిక్ లేదు, డైరెక్ట్గా ఎస్ అంటే ఏంటి, ఎం అంటే ఏంటి, ఓ అంటే ఏంటి, కే అంటే ఏంటి, ఈ అంటే ఏంటి, ఇవన్నీ మనం నోట్ చేసుకొని డైరెక్ట్గా మనం సొల్యూషన్ రాసిద్దాం. ఓకేనా? స్మోక్, ఎస్ అంటే యారో మార్క్ పైకి ఉండాలి, ఎం అంటే 3, ఓ అంటే 1. ఎస్ అంటే యారో మార్క్ పైకి ఉండాలి, ఎం అంటే 3, ఓ అంటే 1. నెక్స్ట్ కే అండ్ ఈ. కే అంటే క్వశ్చన్ మార్క్, ఈ అంటే డాలర్. కే అంటే క్వశ్చన్ మార్క్, ఈ అంటే డాలర్. సో యారో మార్క్ పైకి, తర్వాత 3, తర్వాత 1, తర్వాత క్వశ్చన్ మార్క్, తర్వాత డాలర్ అంటే ఓన్లీ ఆప్షన్ 3లో ఉంది కాబట్టి ఆప్షన్ 3 ఇస్ ద సొల్యూషన్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 70. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 71 to 73. ఇక్కడ కూడా మనకి సేమ్ ప్రీవియస్ క్వశ్చన్ ఎలా ఇచ్చారు అదే విధంగా ఇచ్చారు అండ్ కండిషన్స్ కూడా ఇచ్చారు. ఫస్ట్ మనకి కండిషన్స్ చూద్దాం, ఆ తర్వాత సొల్యూషన్స్ ఎలా చేయాలో ఆలోచిద్దాం. ఓకేనా? సో మనకి ఇచ్చిన కండిషన్స్ ఏంటి? కండిషన్ 1, ఇఫ్ ఫస్ట్ లెటర్ ఈజ్ ఎ కాన్సోనెంట్ అండ్ లాస్ట్ లెటర్ ఈజ్ ఎ వొవెల్ ద కోడ్స్ విల్ బి ఇంటర్చేంజ్డ్. ఆల్రెడీ మనం ఇలాంటి మోడల్స్ చేసాం కాబట్టి ఇది చాలా ఈజీగా చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఓకేనా? సెకండ్ కండిషన్, ఇఫ్ ద ఫస్ట్ లెటర్ ఈజ్ ఎ వొవెల్ అండ్ లాస్ట్ లెటర్ ఈజ్ ఎ కాన్సోనెంట్ దెన్ బోత్ విల్ బి కోడెడ్ బై ద కోడ్ ఆఫ్ ద వొవెల్. అంటే మనకి ఫస్ట్ లెటర్ వొవెల్ అయ్యి లాస్ట్ లెటర్ కాన్సోనెంట్ అయితే అప్పుడు రెండు మనకి ఏ విధంగా కోడ్ చేయాలి? వొవెల్ కోడ్ ఏదైతే ఉందో దానిలాగా కోడ్ చేయాలి అంటారు. ఓకేనా? నెక్స్ట్, ఇఫ్ బోత్ ఫస్ట్ అండ్ లాస్ట్ లెటర్స్ ఆర్ కాన్సోనెంట్స్, ఫస్ట్ లాస్ట్ రెండు కాన్సోనెంట్స్ అయితే దెన్ బోత్ విల్ బి కోడెడ్ అకార్డింగ్ టు ద కోడ్ ఆఫ్ ద లాస్ట్ కాన్సోనెంట్. లాస్ట్ కాన్సోనెంట్ ఏదైతే ఉందో దానికి తగ్గట్టుగా మనం కోడ్ తీసుకోవాలి అంట. సో ఫస్ట్ క్వశ్చన్ నెంబర్ 71 చూద్దాం. APFTQI, APFTQI టోటల్గా 6 లెటర్స్ ఇచ్చారు. ఫస్ట్ 1 వొవెల్, లాస్ట్ 1 వొవెల్, అంటే ఫస్ట్ లాస్ట్ రెండు వొవెల్సే ఉన్నాయి. ఆ కండిషన్ మనకి ఇక్కడ లేదు, మనకు ఓన్లీ కాన్సోనెంట్స్ గురించే ఉంది. ఫస్ట్ అండ్ లాస్ట్ కాన్సోనెంట్స్ ఉంటే అప్పుడు మనం కోడ్ కాన్సోనెంట్ ఏదైతే ఉందో లాస్ట్లో దాని కోడ్ తీసుకోవాలి అని చెప్పి మనకి ఇక్కడ వొవెల్స్ ఉన్నాయి కాబట్టి డైరెక్ట్గా తీసుకుందాం. ఓకేనా? సో ఏ అంటే 5, పి అంటే 6, ఎఫ్ అంటే 2, టీ అంటే 4, క్యూ అంటే 8, ఐ అంటే యాష్. 5, 6, 2, 4, 8 యాష్. 5, 6, 2, 4, 8 యాష్. ఆప్షన్ 3 is the solution for question number 71. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 72. M, K, J, I, D అండ్ E ఇచ్చారు. ఫస్ట్ లెటర్ వచ్చేసి మనకి కాన్సోనెంట్ ఉంది, అలాగే లాస్ట్ లెటర్ మనకి వొవెల్ ఉంది. సో కండిషన్ 1 ఇది మనకు ఫాలో అవుతుంది. ఫస్ట్ లెటర్ కాన్సోనెంట్ ఉండి లాస్ట్ లెటర్ వొవెల్ అయితే కోడ్స్ విల్ బి ఇంటర్చేంజ్డ్.
సో కోడ్స్ ఇంటర్చేంజ్ చేశారు అంటున్నారు కదా. సో అంటే ఎం ప్లేస్లో ఈ ప్లేస్లో మనం కోడ్స్ మనం చేంజ్ చేస్తాం. అంటే ఎం అంటే ఈ చెక్ చేస్తే మనకి సరిపోతుంది అనమాట. సో ఎం అంటే ఏం కోడ్ ఉంది, ఎం అంటే 9, ఈ అంటే $, అని ఉంది. సో ఎం అంటే 9, ఈ అంటే $. ఇవి మనకి నార్మల్గా ఇచ్చారు. సో మనం ఏం తీసుకోవాలి, వీటిని రివర్స్ చేసి తీసుకోవాలి. అంటే ఫస్ట్ వన్ $, అండ్ లాస్ట్ వన్ మనకి 9. ఫస్ట్ వన్ $, అండ్ లాస్ట్ వన్ 9 మనకి ఆప్షన్ 2లో ఉంది. ఫస్ట్ వన్ $, లాస్ట్ వన్ 9 మనకి ఆప్షన్ 4లో ఉంది. అంటే ఆప్షన్ 3 కాదు, ఆప్షన్ 1 కూడా కాదు. ఇక్కడ మనకి ప్రీవియస్ క్వశ్చన్ చూస్తే ఐ అంటే యాష్ అని కనిపిస్తుంది. సో ఐ అంటే యాష్, లాస్ట్ నుంచి థర్డ్ ప్లేస్లో మనకి యాష్ ఉండాలి. ఆప్షన్ 2 మ్యాచ్ అవుతుంది కాబట్టి డైరెక్ట్గా మనం తీసేసుకోవచ్చు. అన్నీ మనం టేబుల్ ద్వారా చూసి కూడా మనం తీసుకోవచ్చు, బట్ టైం ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి ఇలా కొన్ని కండిషన్స్తో మనం ఫైనలైజ్ చేస్తున్నాం అంతే. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 73. NWANUD. సో ఇక్కడ చూస్తే మనకి ఫస్ట్ వన్ ఫోర్త్ వన్ సేమ్ లెటర్స్ ఉన్నాయి కాబట్టి ఆప్షన్స్లో కూడా ఫస్ట్ వన్ ఫోర్త్ వన్ సేమ్ ఆప్షన్స్ ఉండే ఛాన్స్ ఉంది. బట్ దానికంటే ముందు ఒకసారి మనం ఇది ఏ కండిషన్ ఫాలో అవుతుందో చెక్ చేయాలి. ఫస్ట్ లెటర్ కాన్సోనెంటే, అలాగే లాస్ట్ లెటర్ కూడా కాన్సోనెంటే. సో ఫస్ట్ లెటర్ లాస్ట్ లెటర్ రెండు కాన్సోనెంట్స్ అయితే కండిషన్ 3 ఉంది. దెన్ బోత్ విల్ బి కోడెడ్ అకార్డింగ్ టు ద కోడ్ ఆఫ్ ద లాస్ట్ కాన్సోనెంట్. లాస్ట్ కాన్సోనెంట్ ఏదైతే ఉందో దాని కోడే మనం తీసుకుంటాం. అంటే మనకి ఫస్ట్ వన్ ఫోర్త్ వన్ యాజ్ టీజ్గా సేమ్ ఉండవు, వేరే వేరేగా ఉంటాయి. ఇక్కడ ఫస్ట్ వన్ ఫోర్త్ వన్ @ ఉన్నాయి కాబట్టి ఇది కాదు. 3 ఉన్నాయి సేమ్, ఇది కూడా కాదు. సో మ్యాక్సిమం ఆప్షన్ 3 అండ్ ఆప్షన్ 7 అయ్యే ఛాన్స్ ఉంది. ఆప్షన్ 3లో 7 @ రెండు వేరు వేరుగా ఉన్నాయి. మనకి ఫస్ట్ది లాస్ట్ది సేమ్ ఉండాలి కదా. సో ఇది కూడా కాదు. సో డైరెక్ట్గా చెప్పేయచ్చు ఆప్షన్ 4 ఇస్ ద సొల్యూషన్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 73. ఒక్కసారి అనలైజ్ చేయండి. NWANUD అని ఇచ్చారు. సో దీన్ని బట్టి మనకి నార్మల్గా ఏమర్థం అవుతుంది, ఫస్ట్ లెటరు ఫోర్త్ లెటరు సేమ్ ఉండాలని చెప్పి మనకు అర్థమవుతుంది. కానీ దీంట్లో మనకి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. సో కండిషన్స్ బట్టి ఏం ఫైనలైజ్ చేసాం మనం, ఫస్ట్ N ఉంది, లాస్ట్లో D ఉంది, అంటే రెండు కాన్సోనెంట్స్ కాబట్టి లాస్ట్ Dకి ఏదైతే కోడ్ ఉందో అదే మనం Nకి తీసుకుంటాం. సో దాన్ని బట్టి ఫస్ట్ లాస్ట్ రెండు సేమ్ ఉండాలి. కానీ రెగ్యులర్గా ఎలాగైతే మనం బేసిక్ తీసుకుంటామో ఫస్ట్ ఫోర్త్ ప్లేస్లో సేమ్ అని అది ఉండకూడదు. సో మనం ఏం చేస్తున్నాం, ఫస్ట్ ప్లేస్లో ఫోర్త్ ప్లేస్లో కామన్గా ఉన్నాయి క్యాన్సిల్ చేసేస్తున్నాం. ఆప్షన్ 1 ఫస్ట్ ప్లేస్లో ఫోర్త్ ప్లేస్లో కామన్గా ఉంది, క్యాన్సిల్. ఆప్షన్ 2 ఫస్ట్ ప్లేస్ ఫోర్త్ ప్లేస్లో కామన్గా ఉంది, క్యాన్సిల్. ఇప్పుడు నెక్స్ట్ ఫస్ట్ లాస్ట్ రెండు మనకి సేమ్ ఉండే సెలెక్ట్ చేసుకుంటాం. ఆప్షన్ 3లో ఫస్ట్ లాస్ట్ సేమ్గా లేవు కాబట్టి క్యాన్సిల్. సో ఈ రెండు కండిషన్స్కి సాటిస్ఫై అయ్యే విధంగా ఓన్లీ ఆప్షన్ 4 మాత్రమే ఉంది. ఫస్ట్ ప్లేస్ ఫోర్త్ ప్లేస్లో సేమ్ లేదు, మళ్ళీ ఫస్ట్ ప్లేస్ లాస్ట్ ప్లేస్లో సేమ్ ఉంది. ఈ రెండు కండిషన్స్ ఎగ్జాక్ట్గా ఫాలో అవుతుంది కాబట్టి ఆప్షన్ 4 మనం డైరెక్ట్గా తీసేసుకున్నాం. ఓకేనా. సో ఇది మనకి ప్రాసెస్. కొన్ని డైరెక్ట్గా చేయొచ్చు, కొన్ని ఇలా చూసుకొని నోట్ చేసుకుని కూడా చేయొచ్చు. మీకు ఇంత అనలైజ్ చేసేంత అవసరం లేదనుకుంటే కనుక డైరెక్ట్గా మీరు ఉన్నట్టు చూసి నోట్ చేసుకొని ఆప్షన్ మీరు ఫైనలైజ్ చేసుకోవచ్చు. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 74, 75. ఇది మనకి మ్యాట్రిక్స్ కోడింగ్. అంటే మ్యాక్సిమం ఎక్కువ ఎగ్జామ్స్లో అడగకపోవచ్చు, కానీ కొన్ని ఎగ్జామ్స్లో అడిగే ఛాన్స్ ఉందండి. 2 మ్యాట్రిక్స్ అంటే 2 టేబుల్స్ ఇస్తారు. ఇప్పుడు ఈ 2 టేబుల్స్ ఒకసారి జాగ్రత్తగా గమనించండి మీరు. ఈ 2 టేబుల్స్లో ఫస్ట్ 0 to 4 ఇచ్చారు, 0 to 4 ఇచ్చారు. రోలో కాలంలో రెండిట్లో ఇక్కడ 5 to 9 ఇచ్చారు, 5 to 9 ఇచ్చారు. మ్యాట్రిక్స్ 1 0 to 4, మ్యాట్రిక్స్ 2 5 to 9 ఇచ్చారు. మిడిల్లో మనకి ఆల్ఫాబెట్స్ ఉన్నాయి. సో వీటిని మనం ఎలా తీసుకోవాలి అంటే 0 and 1. 0 and 1 అంటే ఈ రెండిట్లో ఇలా లైన్స్ డ్రా చేస్తే ఏదైతే మధ్యలో కామన్గా వస్తుందో ఆ లెటర్ మనం తీసుకోవాలి. అంటే 0 and 1 అంటే ఏంటి, O అని అర్థం. నెక్స్ట్ ఇక్కడ 7 and 8. 7 and 8 అంటే రెండు కలిపి P అన్నమాట. నెక్స్ట్ 4 and 4 అంటే 44 అంటే మళ్ళీ O వస్తుంది అనమాట. సో ఈ విధంగా మనం తీసుకుంటాం. ఇలా ఇచ్చిన వర్డ్కి ఏ కోడ్ మనకి ఫైనల్ అవుతుందో చెక్ చేస్తాం. ఓకేనా. ఫస్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. కోడ్ ఆఫ్ ఫోమ్, FOAM, ఫోమ్. ఫస్ట్ లెటర్ 1 అంటే F ఆప్షన్ 1 కింద ఉందో లేదో చెక్ చేద్దాం. సో F అంటే ఇక్కడ 10 అని ఇచ్చాడు కదా. సో 1 0 చూస్తే మనకి ఏమొస్తుంది,
ఎస్ వస్తుంది. ఆప్షన్ 1 కాదు. నెక్స్ట్ 0 0 0 0 సెలెక్ట్ చేద్దాం. 0 0 చూస్తే మనకి ఎఫ్ వస్తుంది, ఒకటి రైట్. నెక్స్ట్ ఓ 0 1 0 అండ్ 1 చూస్తే మనకి ఓ వస్తుంది, తర్వాతది కూడా రైట్. నెక్స్ట్ 67 అంటే ఏ రావాలి, 6 7 చూస్తే మనకి ఏ వస్తుంది, థర్డ్ది కూడా రైట్. నెక్స్ట్ ఎం అంటే 33కి రావాలి, 3కి చూస్తే మనకి ఎం వస్తుంది. సో అన్నీ మనకి మ్యాచ్ అవుతున్నాయి కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద సొల్యూషన్. సో ఏదో ఒక లెటరు ఏదో ఒక కోడ్కి మ్యాచ్ అవ్వదండి, అది మనం కనిపెట్టాలి. సో అది కనిపెడితేనే ఆప్షన్ కాదని మనం ఫైనలైజ్ చేయొచ్చు. సో ఇదే ఈ క్వశ్చన్కి సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేసే ప్రాసెస్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 75. సో దీనికి కూడా అంతే, మోస్ట్ సేమ్ ప్రాసెస్ మీరు ఉపయోగించి సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఈ క్వశ్చన్కి ఆప్షన్ 4 వస్తుంది సొల్యూషన్. ఓకేనా, సేమ్ ప్రాసెస్. టేబుల్ చూడండి, 0 2 1 3 3 4 5 6కి కామన్గా తీసుకుంటే మనకి మోస్ట్ అని వస్తుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 76. సేమ్ క్వశ్చన్, సేమ్ ప్యాటర్న్. ఈ 76 క్వశ్చన్కి సొల్యూషన్ మనం ఫైండ్ అవుట్ చేద్దాం. సో క్వశ్చన్ నెంబర్ 76, ఈస్ట్. సో EAST, ఈస్ట్. సో ఫస్ట్ 13, ఆప్షన్ 1 చూద్దాం. 13. సో 1 3 ఈనే ఉంది. నెక్స్ట్ 12, 1 అండ్ 2 ఏ రెండు మ్యాచ్ అయినాయి. నెక్స్ట్ 14, 1 4 ఎస్ మ్యాచ్ అయింది. నెక్స్ట్ 10, 1 అండ్ 0 టీ కూడా మ్యాచ్ అయింది. సో ఆప్షన్ 1 ఈజ్ ద సొల్యూషన్. కొన్ని మనకి ఈజీగా ఇస్తే ఆప్షన్ 1లో మనకు ఆన్సర్ వస్తుంది, లేదంటే కొంచెం టైం పడుతుందంటే ఆప్షన్ 4లో మనకు ఆన్సర్ వస్తుంది. అంతే, అంతకుమించి దీంట్లో కొత్తగా మనం ఫైండ్ అవుట్ చేసేది లేదు, టఫ్గా ఉండేది ఏమీ లేదు. ఓకేనా. సో ఈ 76th క్వశ్చన్కి ఆప్షన్ 1 ఈజ్ ద సొల్యూషన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 77కి ఆప్షన్ 2 ఈజ్ ద సొల్యూషన్. ఓకేనా. సో ఈ మ్యాట్రిక్స్ కోడింగ్కి ఈ ప్రాసెస్ ద్వారా మనం సొల్యూషన్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. జస్ట్ బేసిక్ ఈ మోడల్ ఎలా ఉంటుంది, దీంట్లో మన క్వశ్చన్ ఏ విధంగా అడుగుతారని చెప్పి మీకు తెలియాలని చెప్పి జస్ట్ ఒక 4 క్వశ్చన్స్ చూపిస్తున్నా. ఓకేనా. అంతగా ఎక్కువగా అడిగినట్టు ఛాన్సెస్ లేవు, బట్ ఒకవేళ అడిగితే ఈ ప్రాసెస్లో మీరు సొల్యూషన్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా. సో ఇది మనకి టోటల్గా కోడింగ్ అండ్ డీకోడింగ్ టాపిక్. ఈ కోడింగ్ అండ్ డీకోడింగ్ టాపిక్లో మనం లెటర్ కోడింగ్ చూసాం, నెంబర్ కోడింగ్ చూసాం, అలాగే సింబల్ కోడింగ్ చూసాం. ఇవన్నీ మనకి కోడింగ్ టైప్స్. దాంట్లో మనకి సబ్స్టిట్యూషనల్ కోడింగ్, మిక్స్డ్ కోడింగ్, కండిషనల్ కోడింగ్ అండ్ లాస్ట్లో ఇది మ్యాట్రిక్స్ కోడింగ్. ఇలా టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ కూడా మనం చూసాం. చాలా రకాల ప్రాబ్లమ్స్ మనం కవర్ చేసాం. మ్యాక్సిమం అన్ని ఎగ్జామ్స్లో అడుగుతున్న మోడల్స్ అని మనం కవర్ చేసుకుంటూ వచ్చాం. సో ఈ 77 క్వశ్చన్స్ మీరు కనుక ఒకసారి విని అన్ని మోడల్స్ అన్ని మీరు ప్రాక్టీస్ చేస్తే ఈ కోడింగ్ అండ్ డీకోడింగ్ టాపిక్ అంతా మీరు కవర్ అయిపోయినట్టే. ఓకేనా. సో ఫైనల్గా మీకు చెప్పాల్సింది ఏంటంటే, మన ఛానల్ తరఫున ఆర్ఆర్బీ ఎన్టీపీసీ స్టూడెంట్స్ కోసం ఒక టెస్ట్ సిరీస్ స్టార్ట్ చేయడం జరిగింది. టోటల్గా 80 టెస్టులు ఉంటాయి. 46 టాపిక్ టెస్టులు, 14 సెక్షనల్ టెస్టులు, 10 ప్రీవియస్ పేపర్స్, 10 ఫుల్ లెంత్ టెస్టులు. ఓకే, దీంట్లో ప్రీవియస్ ఇయర్ పేపర్స్కి ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. మిగతా క్వశ్చన్స్కి సొల్యూషన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. ఆల్రెడీ ఇమేజ్ మీకు డిస్ప్లే చేస్తాను, ఒకసారి డీటెయిల్స్ అనేది చూడండి. ప్లేస్టోర్లోకి వెళ్ళి హరి లాజిక్స్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఆర్ఆర్బీ అనే ఆప్షన్లోకి వెళ్తే మీకు ఆర్ఆర్బీ ఎన్టీపీసీ అని చెప్పి క్లియర్గా కనిపిస్తుంది టెస్ట్ సిరీస్ గురించి. ఫస్ట్ 3 టెస్టులు మనకి ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాం, అవి చూడండి, నచ్చితే మీరు పర్చేస్ చేసుకోండి. ఓకేనా. సో ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.